హాయ్ గైస్, ఈరోజు సంక్రాంతి అని ఊరికి వచ్చినాం. ఊర్లో ఫ్రెండ్ సంజు అని ఉంటాడు. సో వాళ్ళ చేనుకి వచ్చినాం. వాళ్ళ చేనులో ఇలత్కాయ వేసారు. ఇలత్కాయ అంటే ఏం లేదు, పల్లికాయ పల్లికాయ వేసారు. సో పల్లికాయ ఇప్పుడు కాల్చుకొని తిందాం అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది, టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో కాలువ కన్నా ముందు ఇదంతా పచ్చిది ఉంటుంది కదా. సో వీటిని ఏర్లలో అవుతుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇల్లతికాయ అనేది పల్లికాయ అనేది కింద రూట్స్ అన్నమాట ఇవి. సో వీటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. టైం వేస్ట్, ల్యాగ్ అన్నట్లేదు. ఇలా పీకి మనం పెట్టుకోవాలి. అన్న ఇంత తెంపినామన్నా, కొంచెమే అయింది. నేనేదో వేరే నెక్స్ట్ లెవెల్ యూట్యూబ్ తాత చేస్తాడు చూడు, ఆయనలాగా భారీగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. అన్ననేమో కకృతి పడ్డాడు వాలసేనని. ఇగర్రా చూపిస్తా నీకు. చూడండి, ఇంతే ఉంది ఇది. సో ఇప్పుడు ఇదంతా సపరేట్ చేసుకున్నాం, తెంపినాం, అంతా అయిపోయింది. కానీ మేము అగ్గిపెట్టె తెచ్చుకోం, మర్చిపోయినాం. అగ్గిపెట్టె తీసుకురాలే ఇంటి నుంచి. సో ఎట్లా? ఇప్పుడే చెప్పిండు సంజు అన్న అంటే ఎవరో కాదు, ఇప్పుడు వీడియో తీస్తున్నాడు ఆయననే. సో అగ్గిపెట్టె తీసుకొని రాకపోవడం అనేది పెద్ద విషయం కాదంట ఈ ఊర్లో. ఎందుకు అని అంటే చాలామంది గన్లు వేలుస్తారంట. గన్లు అంటే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదు. సో ఇట్లల్లి ఒక్క రౌండ్ వేసినామంటే ఏదో ఒక దగ్గర అగ్గిపెట్టె దొరుకుతుందంట. సో చూద్దాం రండి. ఇడ లేదు. ఇడేదో ఉన్నట్లుంది. ఇడ పెట్టాను ఇట్లా. ఫైనల్గా అగ్గిపెట్టె దొరికింది. సో ఊర్లలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటే ఊర్లలో అగ్గిపెట్టె క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏడో ఒక దగ్గర పడేస్తారు. ఇప్పుడు వింటర్ కదా, సో మీద మొత్తం ఇట్లా పచ్చిగా ఉంటుంది. లోపల గడ్డి తీసుకొని పోతుండ అన్న బాగా ఎక్స్పర్ట్ అనమాట కాల్వడంలో. ఇంతకుముందు అంతా మంది చేనులలో పడి కాలుస్తుండే, ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ చేనులో తగలబెట్టేస్తున్నాడు. బకాసుర ఛానల్లో ఇదే మన ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో. సో ఇట్లాంటివి మరీ వస్తాయి, మీరు ఆదరిస్తే. తప్పకుండా లైక్ చేయండి, వ్యూస్ పెంచండి, షేర్ కొట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. మా సంజు బాగా కష్టపడిపోతున్నాడు మా కోసం.
సో ఫైనల్గా కాలవడం అనేది అయిపోయింది. ఇప్పుడు తినడం మాత్రమే మిగిలింది. సో తిందాం. ఏంలే ఇట్లా మంటలు ఉంటుంది, ఒక్కొక్కటి తీసుకొని తినేయడం. ఇక మొత్తం రా యానిమల్స్ లాగా తినాలి మనం. ఇట్లా ఇట్లా మంటలకించి తీయాలి. కాలుతుంటుంది, కొంచెం ఆడియాలి చేతులలో ఇట్లా ఆడిస్తే అంతా సెట్ అవుతుంది. ఇట్లా తీసి తినాలి. సూపర్ ఉంది టేస్ట్ మొత్తం. ఫ్రై ఇట్లా స్టిర్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇట్లా తినడం అనేది కొత్తగా ఉంటుంది. ఇట్లా వైల్డ్లో నేచర్లో కూర్చొని చూడండి సన్ రైజ్ మంచి సాలి ఇక్కడ చూపి సంజీవన ఇట్లా సన్ రైజ్ చూసుకుంటా ఇట్లా పోల్చుకుంటా తింటే ఆ ఫీలే వేరుంది. ఎప్పుడన్నా కాంక్రీట్ జంగల్లో ఉండేటోళ్ళు అంటే ఏం చేయలేము, వాళ్ళ బతుకంతే. బట్ విలేజెస్ నుంచి పోయి సిటీలో ఉంటారు చూడండి, ఏదో ఒక రోజు మీ ఊరికి పోయి ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది.